రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన బిందు భాస్కర్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది, రఘునాథపురం గ్రామానికి చెందిన కె శ్రీను ఆధ్వర్యంలో 20 మంది బీజేపీలో చేరారు. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కండువాలు వేసి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నిబద్ధతతో, క్రమశిక్షణతో, నిస్వార్థంగా పనిచేయటకు సిద్ధపడి పార్టీలోకి జాయిన్ అవుతున్నారని, జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు వర్మ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరకొండ వీరణ చౌదరి, కో కన్వీనర్ అడబాల గణపతిరావు, మండల బీజేపీ అధ్యక్షుడు ఆళ్ల శివనాగరాజు, ఉల్లి శివ, కాలిపు సత్యసాయిరాం, బొరుసు వెంకటేశ్వరరావు, గూడపాటి జయరాం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతుంది. ఈ మధ్యన కేంద్ర మంత్రులు, అటు మన కేబినెట్ మంత్రి గారు, ఎయిర్పోర్ట్ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన వచ్చిన తర్వాత అన్ని ఎయిర్పోర్ట్లని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్షతో రాజమండ్రి కూడా రావడం జరిగింది. అలానే విశాఖ ఎయిర్పోర్ట్ను కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం, విశాఖ రైల్వే జోన్ను కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేత స్థలాన్ని కేటాయింపు చేసేటువంటి అంశంలో కానీ, అలానే వర్మ గారు వారి ఇండస్ట్రీ మినిస్ట్రీకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, స్టీల్ మినిస్ట్రీకి సంబంధించి కూడా స్టీల్ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా ఇక్కడ ఉంచేటువంటి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద గట్టిగా వారు ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మానికి ఒక ప్రాచుర్యాన్ని ఇచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వాస్తవమైనటువంటి అంశాలతో మాట్లాడుతున్నాను. నేను రివోల్ట్ అయ్యారని నేను అన్నాను. సనాతన ధర్మం ఏంటి, మిగతా మతాలకి సనాతన ధర్మానికి ఉన్న తేడా ఏంటి అనేటువంటి అంశాల్లో మాట్లాడుతూ, ఇలాంటి విషయాలు కొన్ని జరిగితే హిందువులు కాకుండా వేరే మతాలైతే ఏ విధంగా స్పందిస్తాయి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.